మేడం గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు ప్రభుత్వాలు 7 నెలలు అవుతున్నాయి పాలనలో? చాలా ఎక్కువ ఉందండి అన్నిటి మీద. ముందు బాగుంది, కానీ ఇప్పుడు మాత్రం చాలా మేము కొనుక్కోగలం, కానీ పేద ప్రజలు కొనుక్కోలేరు. మనం కొంచెం ఇదిగా ఇండియన్ ఎకానమీ ప్రకారంగా మనం తినగలం, కొంచెం ఇదిగా ఉండగలం, కానీ పేద ప్రజలు కొనుక్కోలేరు. పాపం వాళ్ళు ఎప్పుడు ముందు ఉన్నట్టుగా అన్నం కారంతో నడిచిపోతుందండి. వాళ్ళ జీవితాలు అలాగే ఉన్నాయి, ముందు ఎదగట్లేదు. మేడం ఎక్కడ చూసుకున్నా ధరలు పెరుగుతున్నాయి కానీ జీతాలు పెరగట్లేదు. లేదండి, జీతాలు కూడా పెరగట్లేదు. ఇన్కేస్ పెరిగినా కూడా ఇప్పుడున్న ఆదాయంతో ఎలా అంటే ఇండియన్ ఎకానమీ ప్రకారంగా ఏంటంటే ధరలు మాకు ఎంత ఇన్కమ్ వచ్చినా అండి ధరలు కూడా అలాగే ఉంటున్నాయి. దానికి అదే ఖర్చు అయిపోతుంది. ఎంత శాలరీ వచ్చినా దానికే పోతుంది. మేడం ఒక పక్క చూసుకుంటే పెరిగిన నిత్యావసర ధరలతో పాటు కరెంట్ ఛార్జీలు కొంచెం బాధగా అనిపిస్తుంది. బాగా అనిపిస్తుందండి. ఉన్నవాళ్ళు బాగానే ఖర్చు పెట్టేస్తున్నారు, లేని వాళ్ళకి అదే పరిస్థితిలో ఉన్నారు. సబ్సిడీ మీద ఇచ్చే కూడా తగ్గిపోయినాయి. రేషన్ డిపోల్లో కూడా కందిపప్పులు చాలా వరకు రావట్లేదు అంటున్నారు. అనేక అంశాలు ఇవ్వాల్సినవి ఉన్నాయి. సంక్రాంతి కానుక కూడా ఈసారి ఇవ్వలేదు. అవునండి, అంటే ఏంటంటే మనం చేసే ప్రకారం బట్టి గవర్నమెంట్ కూడా ఇస్తుంది. ప్రజలే అలా ఉంటే వాళ్ళు మాత్రం చేసేది ఏం లేదండి. అలా ఉంది వాళ్ళ ప్రభుత్వం. మరి ఈ లోటు బడ్జెట్లో కూడా పథకాలు అంటున్నారు. ఒకటేమో ఫస్ట్ పండగ వినాయక చవితి నుంచి మొదలేసుకుంటే ఇప్పుడేమో ఉగాదికి వెళ్ళిపోయినాయి. అప్పుడు కూడా అవ్వంటున్నారు లోటు బడ్జెట్ కాబట్టి. ఎలా చూడాలంటారు? ఎలా చూడాలంటే ఖర్చులు తగ్గించాలండి. దాన్ని బట్టి గవర్నమెంట్ కూడా ఖర్చులు పేద ప్రజలు వాళ్ళ గురించి కొంచెం ఆలోచించాలి. ఉన్నోళ్ళు కొనేసుకుని వెళ్ళిపోతారు, లేని వాళ్ళకి ఉండదు కదా. అలా ఆలోచించుకుని అన్నీ మాట్లాడాలి. అందులో మేడం పర్టికులర్గా చూసుకుంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అంటున్నారు. నిజంగా అవసరం అంటారు? ఛార్జీలు తగ్గిస్తే బాగుంటుంది. పేద ప్రజలకి అవసరమే అండి, ఎందుకంటే వాళ్ళు దూర ప్రయాణం చేయలేరు. ఏదొచ్చి కాలినడకే కానీ వాళ్ళు ఎటు వెళ్ళలేరు. అంత సౌకర్యం కూడా వాళ్ళకి లేదు. దూర ప్రజల వాళ్ళకి ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు, ఛార్జీలు పెట్టుకుని ఎంతన్నా ఎలా అన్నా ట్రైన్ ఏంటంటే ట్రావెల్ ఈవెన్ ఏరోప్లేన్ అన్నా వెళ్ళిపోతారు. లేని వాళ్ళకి మాత్రం కుదరదండి. చూసుకుంటే గతంలో 9 పథకాలు, ఇప్పుడు 6 పథకాలు, చాలా డబ్బులు అవుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఇంకా లేట్ అవుతుందని మళ్ళీ వస్తానంటున్నారు ఫిబ్రవరి నుంచి పాదయాత్రగా. మరి ఎలా ఉండబోతుంది? ఏదైనా ఆస్కారం ఉంటుందా? ఆయన ఆహ్వానిస్తారా? ఉంటుందండి, ఉండే ఛాన్స్ ఉంటుంది. అది కూడా ప్రజలు కూడా సహకరించాలి ఆయనకి. మనం ఏదో గాల్లో దీపం పెట్టేసి దేవుడా నువ్వే ఆధారం అంటే కుదరదండి. మనం కూడా మన ప్రయత్నం చేయాలి. ఈ గవర్నమెంట్ కంపెనీల కోసం మొన్న ఫారెన్ వచ్చింది మేడం. అయితే ఈసారి తెలంగాణను కర్ణాటక తీసుకెళ్ళిపోయినాయి కంపెనీలు చాలా వరకు. మనం ఏంటంటే అమరావతి పోలవరం అవుతే తప్ప మనకేమీ తెలియదు అంట. అవునండి, అది వస్తే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు కూడా ఏంటండి ప్రజలకి కొంచెం ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. వాళ్ళు ఎప్పటి నుంచో వెయిటింగ్లో ఉన్నారు కదా, వాళ్ళు ఇంపార్టెన్స్ దాన్ని బట్టి గవర్నమెంట్ కూడా చేస్తుంది. పర్టికులర్గా విద్యార్థులు, నిరుద్యోగులు గత 5 ఏళ్లుగా జాబ్ క్యాలెండర్ కోసం చూస్తున్నారు. అదన్నా రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా. అంటే చేయాలండి, ఎందుకంటే చదువుకునే స్టూడెంట్స్ ఉంటారు, చదవలేని వాళ్ళు, ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. పేద ప్రజలు వాళ్ళకి ఇంపార్టెన్స్ వీళ్ళకి ఇచ్చేస్తే ఇవ్వకుండా ఎలా ఉంటుందండి? అందరికీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, ఇటు పక్క లోకేష్ గారు కూడా ఆ పోస్టుకు రావాలనుకున్నారు కానీ మొన్న తెరపడిపోయింది. ఆ అంశం ఇప్పుడే వద్దంటున్నారు. మరి ఎలా ఉంటుంది? వీళ్ళిద్దరు కూటమిలో ఉన్నారు కాబట్టి మహానాయకులు ముందుకెళ్లే కొద్దీ బాగుంటుందా? కేంద్రం కూడా మన ఆదుకుంటుంది అంటే మోడీ గారు అన్నారు కదా. బాగుంటుందండి. అది వాళ్ళు చర్చించుకుని సొసైటీలో వాళ్ళే చర్చించుకుని ఆ డెసిషన్ వాళ్ళే తీసుకోవాలి. ఇద్దరికి సఖ్యత ఉంచుకుని వాళ్ళే తీసుకోవాలండి. పర్యటన కొంచెం వెళ్ళినప్పటికీ కూడా ఉత్త చేతులు ఊపుకొచ్చారని వాళ్ళు అంటున్నారు. లేదు ఇది కొంచెం సక్సెస్ఫుల్ అని వీళ్ళు అంటున్నారు. ఎలా? దావోద్ పర్యటనకి వెళ్ళగానే ఎంఓయూలు అంటే అవగాహన ఒప్పందాలు కుదిరిపోతాయి, కంపెనీలు వచ్చేస్తాయి అనుకోవడం పొరపాటు. యాక్చువల్గా దావోస్ మీటింగ్ ఎందుకు అంటే అనేక రకాల ఇండస్ట్రీస్ని మన రాష్ట్రాన్ని పరిచయం చేయడం, బ్రాండ్ ఏపీని మళ్ళీ పునరుద్ధరించడం, అలాగే తెలంగాణ కూడా ఎవరైనా సరే. అంతేగాని దావోస్ వెళ్ళినంత మాత్రాన వచ్చేస్తాయి, ఉత్త చేతులు ఊపుకొచ్చాడు మన రేవంత్ రెడ్డి గారేమో ఎన్నో కోట్లు తీసుకొచ్చేసారు అని అంటున్నారు. వాస్తవం గ్రహిస్తే అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోవడం వేరు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇండస్ట్రీ పెట్టడం వేరు. అర్థమైందండి? అండ్ మెగా ఇంజనీరింగ్ ఇండస్ట్రీస్, సిటిఆర్ఎల్ ఎక్స్ అన్న 2 ఇండస్ట్రీస్తో అక్కడ ఒప్పందం కుదుర్చుకున్నారు. యాక్చువల్గా హైదరాబాద్లో ఉన్న కంపెనీలే, వాటిని ఇక్కడే కుదుర్చుకోవచ్చు. అక్కడికి వెళ్ళి దావోద్ వెళ్ళి నేను కుదుర్చుకొచ్చానని చెప్పడం అన్నది కొంచెం నవ్వులాటగా ఉంటుంది. తర్వాత దావోస్ ఒప్పందాలతో ఉత్తి చేతులతో తిరగడం అంటూ ఏం ఉండదు. ఎవరు కృషి వాళ్ళు చేస్తారు, అవకాశాలని మెరుగుపరుచుకోవడం కోసం వెళ్తారు తప్ప వేరే దానికి కాదు. చెప్పండి. పర్టికులర్గా ఈ అంశంలో చూసుకున్నట్లయితే కనుక అక్కడ పెట్టుబడిదారులు కొంతవరకు కూడా హామీతో కూడిన ఒప్పందాలు అడుగుతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ ఇదే ప్రభుత్వం ఉంటుందా, మరి మారుతుందా అనేది కూడా ఒక చిన్న సందిగ్ధం అంటున్నారు.
అక్కడ ఉన్నవన్నీ కూడా మల్టీనేషనల్ కంపెనీస్. వాళ్ళకి ప్రపంచంలో అన్ని ప్రాంతాల గురించి క్షుణ్ణంగా తెలుసు. అడుగుతారు మళ్ళీ ఇదే గత ప్రభుత్వం వస్తే కనుక ఏం చేస్తారు అని హామీలు అడుగుతారు. అలాగే వాళ్ళు రకరకాల దేశాల్లో, ఉగ్రవాద దేశాలు, కరువు దేశాలు, అన్ని చోట్ల కూడా పెట్టున్నారు. వాళ్ళకు కూడా అనుభవం ఉంటుంది. వాళ్ళు ఏం కొత్తగా అడిగేది ఏం కాదు ఇది. కాబట్టి దీన్ని ఒక రకమైన ప్రణాళికాబద్ధంగా చేసుకురావటానికి ఇప్పుడున్న ప్రభుత్వం కృషి చేస్తుంది. మీరు అన్నట్టుగా సపోజ్ 2014-19 మధ్యలో దావోస్కి వెళ్ళి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మరి 19-24 మధ్యలో అసలు సర్వనాశనం చేశారు. ఏ కంపెనీ కూడా రాకుండా చేశారు. ఇప్పుడు మళ్ళీ అలా అవుతుందని ఎవరి భయం వాళ్ళకు ఉంటుంది. అయితే ఎవరికి వాళ్ళు స్థలాలు ఇచ్చి వాళ్ళని కట్టుకోమని ప్రోత్సహిస్తే ఎవరైనా ఈ విశాల భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఎవరైనా ఏదైనా చేయొచ్చు. ఏదో ప్రభుత్వం వచ్చి లేపేస్తారు అని అనుకోవటం పొరపాటు. ఎందుకంటే ఇదే అంశం చూసుకున్నట్లయితే కనుక కంపెనీలు రావడం ఒక ఎత్తు అయితే ఎస్టాబ్లిష్మెంట్కి ఒక 10 ఏళ్ళన్నా పడుతుంది అంటున్నారు. ఇక్కడ అన్నీ కూడా ఏదైతే కారిడార్ కానివ్వండి, ఇండస్ట్రియల్ కారిడార్ చూపిస్తేనే కదా వాళ్ళైనా సంసిద్ధంగా వచ్చేది. ఇప్పుడు ఓర్వకల్లులో కానీ లేకపోతే ఇంకొకటి కర్నూలు దగ్గర ఒక ఏరియా ఉంది. అక్కడ కానీ కొన్ని ఇండస్ట్రియల్ కారిడార్స్ ఓపెన్ చేశారు. అలాగే ఆల్రెడీ శ్రీ సిటీ ఉంది. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అయితే ఇప్పటికిప్పుడు రావచ్చు, విశాఖపట్నం కానీ విజయవాడ కానీ. అలాగే ఇక ఉత్పాదక పరిశ్రమలు కొన్ని ఉన్నాయి, యాంత్రిక ఉత్పాదనలు కానీ. ఇవన్నీ చేయాలంటే వాళ్ళకి డెఫినెట్గా కూలింగ్ టైం పడుతుంది. ఆ కూలింగ్ టైము 5 to 10 years ఉండొచ్చు. ఈలోగా వాళ్ళకి వాటరు, తర్వాత ఎలక్ట్రిసిటీ, డ్రైనేజీ, ఇవన్నీ ఏర్పాట్లన్నీ కుదిరిస్తే వస్తారు. రావడం తథ్యం. సరే, ఏదైతే రాయితీలతో కూడుకున్న ఈ యొక్క బెనిఫిట్స్ ఉంటే కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది, వాళ్ళు కదిలి రావడానికైనా మరొక ఆస్కారం కనిపిస్తే బాగుంటుంది అంటున్నారు. దీనిపైన ఏమైనా కసరత్తు ఉందంటారు? డెఫినెట్గా రాయితీలు అన్నవి ఇవ్వటం ప్రారంభిస్తారు. దీనికోసం ఇప్పుడున్న ప్రభుత్వం ఫైనాన్స్ మినిస్టర్తో వాళ్ళతో వీళ్ళతో అందరూ చర్చిస్తారు. అలాగే అంకుర పరిశ్రమలు మెయిన్ వీళ్ళు ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారు. అంకుర పరిశ్రమలు అంటే స్టార్టప్స్, వీళ్ళకి తక్కువ అమౌంట్తోనే పోతుంది. మేజర్ ఇండస్ట్రీస్ రావాలంటే మొన్న ఆర్సిలార్ వాళ్ళు స్టీల్ ఇండస్ట్రీ పెడతానన్నారు. దట్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్. అలాగే బీపీసీఎల్ రామాయపట్నంలో పెడతాన్నారు. అది కూడా చాలా పెద్ద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇలాంటివి వస్తాయి నెమ్మదిగా, ప్రతి వాళ్ళు రావచ్చు. ఆ మాటకు వస్తే కియా కూడా వచ్చిందిగా. కియా 3 ఏళ్లలోనే వాళ్ళు ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు చిల్లర మాటలు, చిల్లర వ్యవహారాలు చేయటం వేరు. ఈ చిల్లర వ్యవహారాలకి ప్రజాస్వామ్య ప్రభుత్వంలో తావు లేదు. ఎందుకంటే వాళ్ళకైతే రేపైనా శిక్షింపబడతారు ఎవరైనా. మరొక అంశంలోకి వెళ్తే సార్, ఈ ఉప ముఖ్యమంత్రి పదవికి సంబంధించి ఆ అంశం తెరపడినప్పటికీ అంతర్గతంగా రేపు ఎలక్షన్స్కి 2029 కసరత్తు కావాలి అంటే యువరక్తం కావాలి అంటున్నారు. మరి ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఏం జరగబోతుంది? బీజేపీ ఆయనకు అండగా ఉండి ఆయన సీఎం బరిలో దింపుతుందా? ఒకవేళ ఈయన రిటైర్డ్ అవుతారా ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు? దానికి ఆచితూచి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ఎవరు ఎవరిని ముఖ్యమంత్రిని చేసేస్తే అయిపోరు, యాక్సిడెంటల్గా అంతకన్నా అవరు. తర్వాత ఇప్పుడున్న ముఖ్యమంత్రి తెలివితేటలన్నీ బాగానే ఉన్నాయి కాబట్టి ఆయన కంటిన్యూ అవుతారు. ఇది తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. ఆ కోయిల ఎవరో కూడా మీకు తెలుసు. దీని వెనకాల ఉంటారు, అలాగే కవిస్తూ ఉంటారు. కవించడానికి ఎవరు కూడా అట్రాక్ట్ అయిపోరు. నిర్మలా సీతారామన్ గారు చెప్పినట్టుగా నిన్న ఏదైతే పోలవరంకి సంబంధించి నిధుల కోసం వెళ్ళడం జరిగింది, ఎలా అనిపించింది సార్? ఓకేనా? ఇక త్వరితగతిన అమరావతి ఒక పక్క పనులు, ఇటు పక్క పనులు నడుస్తాయి అంటారు? నడుస్తాయి. మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మౌలిక సదుపాయాలు, బేసిక్ బిల్డింగ్స్ కట్టడం కానీ, అలాగే నీటిపారుదలకు సంబంధించి అట్లీస్ట్ ఒక ఎడమ కాలువ, కుడి కాలువ లాంటివి పూర్తి చేయటం చేస్తారండి డెఫినెట్గా. ఎందుకంటే చెయ్యకపోతే ఉనికి కష్టం. ఫిబ్రవరి నుంచి జగన్ గారి పాదయాత్ర అంటున్నారు సార్, ఏదైనా ఇంపాక్ట్ ఉండొచ్చా? అంటే బడుగు బలహీన వర్గాలు కానీ మధ్యతరగతి వాళ్ళకు కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది అంటున్నారు. ఇందాక నేను ఒకసారి మీతో చెప్పాను, ఈ పాదయాత్రలో ఉంటే ఇంపాక్ట్ ఏమి ఉండదు. కానీ నేను చెప్పాను కదా, జనాలకి పర్టికులర్గా కొంతమంది వర్గాలకి ఇమ్మీడియట్ రిజల్ట్స్ కావాలి. వీడేం చేశాడు, 6 నెలలు అయింది ఇంతవరకు ఏం చేయలేదంటారు. అతను ఏం చేయకపోయినా పర్వాలా, అలాంటివి అడుగుతారు జనాలు. ఎందుకు అడుగుతున్నారో నాకు తెలియట్లా. భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, తర్వాత అభివృద్ధి కావాలో లేకపోతే పథకాలు కావాలో తేల్చుకోవాలి. పథకాలకు ఆశపడేవాళ్ళు వీడేం చేయట్లేదండి, వాడేం చేయట్లేదండి అంటారు. ఇవన్నీ మామూలే.
ఆయన పాదయాత్ర వల్ల పెద్ద ఇంపాక్ట్ ఏమి ఉండదండి, ఏముండదు. ప్రభుత్వ హయాంలో ఎలా అయితే మనం ఉమ్మడి కూటమిలో భాగంగా ఉన్నామో ఈ అంశాలన్నీ త్వరితగతిన పూర్తయి ఈ జాబ్ క్యాలెండర్తో పాటు మిగతా ఈ యొక్క డిఎస్సి కానివ్వండి 20 లక్షల ఉద్యోగ కల్పనలో మొదటికి అడుగన్నా పడుతుందా ఈసారి? డెఫినెట్గా పడుతుంది. జాబ్ క్యాలెండర్ వేయటం అది సంథింగ్ డిఫరెంట్. డిఎస్సి వచ్చిన రోజునే జూన్లో అనౌన్స్ చేశారు కాబట్టి దానికి అడ్వర్టైజ్మెంట్ ప్రక్రియ ఇవన్నీ పూర్తయిపోయాయి. డెఫినెట్గా వేకెన్సీస్ అన్నీ ఫిలప్ చేస్తారు. అలాగే చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఇవన్నీ ఏ ఇండస్ట్రీస్ ఎప్పుడు వచ్చాయి, ఎంతమందికి జూన్ 14, 2024 నుంచి మనం ఎంతమందికి జాబ్ ఇస్తున్నాం అన్నది ఒక డేటా తీస్తున్నారు. ఆ డేటా ప్రకారం ఫైనల్గా వీళ్ళు 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, కానీ అన్ని అత్యాస, కానీ 20 లక్షలు రాకపోవచ్చు, కొన్ని బాగానే వస్తాయని ఆశిస్తున్నాం. ఓకే, ఉచిత బస్సు ఏమైనా ఉపయోగపడుతుంది? కృషి ఇప్పుడేడండి, ఇంకా టైం ఉందిగా. అంటే ఉగాది నుంచి అంటున్నారు కానీ ఇంకా దాటిద్ది అంటున్నారు మే వరకు. టైం ఉంది. ఇప్పుడు మరి ఇటు లైన్లో ఉండే ఒకసారి స్టాపే లేదు, మరి ఒకసారి ఉంది, ఒకసారి స్టాప్ లేదు, ఒక కండక్టర్ రాపడు. మరి మేము సింగనగర్లో ఉంటాం. మరి ఈ రేషన్ అన్నారు, సరుకులు అన్నారు, అవి సంక్రాంతికి అనుకు కూడా రాలేదన్నారు మొన్న. లేదండి, ఇవ్వలేదు. సంక్రాంతి కరెంట్ చూస్తే కరెంటు బిల్లులు ఎక్కువ ఉన్నాయి, ధరలు ఎక్కువ ఉన్నాయి. కరెంటు బిల్ 2 సార్లు పెరిగింది. మరి ఆ ఇచ్చే స్టోర్ బియ్యం ఇస్తున్నారు, అవి ఇచ్చేది 10 కిలోలు ఇచ్చినా 5 కిలోలు ఇచ్చినా 5-6 రోజులు తింటారు కదా. ఈ మధ్యోళ్ళు అమ్ముకుంటున్నారు, స్టోర్ బియ్యం ఇస్తున్నారు, మధ్యోళ్ళు అమ్ముకుంటున్నారు. ఈ బేకరీ వాళ్ళు చక్రాల చెకోడీలకి వాటికి ఉపయోగించుకుంటున్నారు ఆ పిండి. మరి విడిగా 5 కేజీలు ఇచ్చినా 5 రోజులు తింటారు సామాన్యమైన వాళ్ళు. ఆ 15 రూపాయలు పెట్టి కొనుక్కునే బియ్యం మధ్యోళ్ళు తింటున్నారు, మధ్యోళ్ళు బాగుపడుతున్నారు. కానీ 5 కిలోలు ఇచ్చినా ఇప్పుడు 2 పిల్లలు చక్క భార్య భర్తలు 5 రోజులు వస్తాయి. అవి అమ్ముకుంటే ఎంత వస్తుంది? 15 రూపాయల కాడికి 20 కిలోలు 200, 150 వస్తున్నాయి. మరి మేడం చూసుకుంటే ఏమంటున్నారంటే జగన్ గారు మళ్ళీ పాదయాత్రగా రాబోతున్నారు. మరి ఫిబ్రవరి నుంచి ఈసారి ఎలా ఉండబోతుంది? ప్రజలు సంక్షేమం కోసం చూస్తున్నారు. ఆయనండి వచ్చినప్పుడు కరెంటు బిల్లులు పెంచినా తీసేశాడు, మరి ఆదాయం ఎక్కువ రేషన్ కట్ చేశాడు. ఆయన పాలన కూడా అంతే అయింది. నేను ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు, లోకేష్ గారు ఉన్నారు. మరి బాగుంటుంది. నేను ఇది జగన్ గారి పార్టీ అభిమాని నేను, కానీ ఆయన 0 చేసేసాడు. మాకన్నీ మాకేం చేయలేదు సార్. ఎవరు వచ్చినా ఏం చేయట్లేదు సార్. అది అందే వాళ్ళకి అందుతున్నాయి ఫలాలు. అక్కడ దేవుడు వచ్చినా ఇక్కడ పూజారులు ఇవ్వట్లేదు. ఎవరు చూసినా తినేవాళ్ళు బాగానే తింటున్నారు. ఒకళ్ళు ఇంటికి 2 ఇంటికి అన్నీ చేరుతున్నాయి. ఇప్పుడు మనలాంటి వాళ్ళు వెళ్ళి అడిగామనుకో ఆఫీసులో, మీకు ఎవరు చెప్పారమ్మా ఇంకా అమ్మల్లోకి రాలేదు, ఇంకా అప్లికేషన్. ఈసారి వీళ్ళు కూడా లేరుగా, ఏది మన ఈ వాలంటీర్లు కూడా లేరు. వారంటీలు ఉన్నప్పుడైనా మాకేం రాలేదు సార్. ఎప్పుడు చూసినా ఏం రాలేదు సార్. ఎన్నాళ్ళు ఉన్నా ఇంకా మన కష్టం మనకే పనికొస్తుంది. కానీ ఎవరికి ఏమి ఒకళ్ళు ఇచ్చినా కూడా అవి మన దాకా రావట్లా. ఒక్కొక్కసారి కుట్టు మిషన్లు ఇచ్చామంటున్నారు, మరి టైలరింగ్ నేర్పామంటున్నారు. మరి ఏది కొన్ని చోట్ల అంగన్వాడీలు కూడా లేవు. మరి ఏది తెలవదు.